హలో ఆల్, వెల్కమ్ టు పాన్ ఇండియా ఫ్రేమ్స్. స్టోరీ స్టార్ట్ అయ్యేది హైదరాబాద్లో. భూమా చదువు, లిటరేచర్ తప్ప మరో లోకం తెలియని అమాయకపు అమ్మాయి. ఆమెకు ఈ ప్రపంచం అంటే తెలియదు. దుర్గా, వినయ్ వంటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. విక్రమ్ ఇక్కడే ఎంట్రీ ఇస్తాడు. ముఖ్యంగా గమనించండి, విక్రమ్కి దుర్గా ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నా టైప్ కాదు, నాకు మా అమ్మ లాంటి అమ్మాయి కావాలంటాడు. సో ద ప్రజెంట్ హాట్ టాపిక్ అయిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి నేర్చుకోవాల్సిన 5 లైఫ్ లెసన్స్ ఏంటో చూద్దాం. లైఫ్ లెసన్ 1. లవ్ మీన్స్ ఎ గ్రేట్ ఫీలింగ్, స్టాండింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. బయటి ప్రపంచం మీరు బెస్ట్ కపుల్ అని చెప్పగానే మనం ఆ మాటకు లొంగిపోతాం. ప్రేమ అనేది పక్క వాళ్ళు ఇచ్చే ట్యాగ్ కాదు, అది మీ గుండెల్లోంచి రావాలి. భూమ చేసింది అదే. తనకు ప్రేమ ఉందో లేదో తెలియకపోయినా అందరూ అంటున్నారంటే నిజమే అయి ఉంటుంది అని తన మైండ్ను కన్విన్స్ చేసుకుంది. మీ రిలేషన్షిప్ను డిసైడ్ చేయాల్సింది మీ సోషల్ సర్కిల్ కాదు, మీ హార్ట్. వినయ్ భూమాను సిన్సియర్గా ప్రేమించినా చెప్పలేక కవర్ చేస్తాడు. ఈ విషయం విక్రమ్కి తెలిసినప్పుడు నా పరువు పోతుంది, వాడితో మాట్లాడొద్దు అని రూల్ పెడతాడు. కేవలం ఫ్రెండ్షిప్ చేసినందుకే గొడవ పెట్టుకోవడం, కొట్టడంని చూస్తే సాధారణంగా మనిషికి 2 టైప్స్ ఆఫ్ జెలసీస్ ఉంటాయి. ఒకటి హెల్దీ జెలసీ, మోస్ట్ ఆఫ్ ద మెన్కి ఉండేది ఇదే. అప్పుడప్పుడు వస్తుంది, బట్ మాటలతో సాల్వ్ అవుతుంది. రెండోది నార్సిస్టిక్ జెలసీ. ఇది మనిషిని కంట్రోల్ చేయడానికి వాడే ఒక వెపన్ లాంటిది. విక్రమ్కి భూమాలోకంలో తాను తప్ప వేరే లోకం ఉండకూడదు. తనెప్పుడూ తన పక్కనే ఉండాలి, తన మాట వినాలి. వాడి ఎమోషన్స్, వాడి ఫీలింగ్స్ తప్ప భూమా బాధపడుతుందా లేదా అనేది వాడికి పట్టదు. అందుకే భూమాకు విక్రమ్తో ఉన్నప్పుడు ఒక జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. లైఫ్ లెసన్ 2. స్పేస్ అడగడానికి భయపడకండి. మీకు ఇష్టమైన పనిని, మీ ఫ్రెండ్స్ను, మీ కెరీర్ గోల్స్ను వదిలేయమని మీ పార్ట్నర్ అడుగుతున్నాడంటే అది మీకు ఇచ్చే ప్రేమ కాదు, బానిస సంకెళ్ళు. ఒక రిలేషన్షిప్లో బ్రీతింగ్ స్పేస్ లేకపోతే మీ ఐడెంటిటీ చనిపోతుంది. మీ హ్యాపీనెస్ కోసం పోరాడాలి. దుర్గా భూమను సిటీకి తీసుకెళ్ళి నువ్వు నిజంగా ఈ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నావా అని అడగడం అనేది ప్రతి ఫ్రెండ్ తన ఫ్రెండ్ని అడగాల్సిన ప్రశ్న. విక్రమ్ బర్త్డేకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సీత, అదే విక్రమ్ వాళ్ళ మదర్ పాత్రను చూస్తాం కదా. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా పనులు చేసుకునే సీత, ఆమె మాటి మాటికి తలదించుకోవడం చూసి భూమాకు భయం వేస్తుంది. ఎందుకంటే విక్రమ్ తండ్రి మెంటాలిటీ నార్సిస్టిక్ కంట్రోల్. బెల్ట్తో కొట్టిన, మానసికంగా హింసించిన సీత ఆ జీవితానికి అలవాటు పడి మాటలేని బొమ్మలా మిగిలిపోయింది. విక్రమ్ కూడా అలాంటి వాతావరణంలో పెరిగాడు కాబట్టే తనకు కూడా సీతలాగే లొంగి ఉండే అమ్మాయి కావాలి అనుకుంటాడు. ఇది కేవలం సీత కథ కాదు, భూమా భవిష్యత్తు కథ. విక్రమ్తో ఉంటే తను కూడా సీత ట్రాజెడీని రిపీట్ చేస్తానని భూమాకు స్పష్టంగా అర్థమవుతుంది. లైఫ్ లెసన్ 3. మీ పార్ట్నర్ పెరిగిన వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రుల రిలేషన్షిప్, ఇవన్నీ భవిష్యత్తులో మీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ మీ పార్ట్నర్లో నార్సిస్టిక్ లక్షణాలు ఉన్నా పెళ్లి తర్వాత మారుతాడు అని అనుకోవడం కంటే భూమా ఆ భయాన్ని టెస్ట్ చేయడం కోసమే జాబ్, పిల్లల గురించి అడిగింది. విక్రమ్ సమాధానం భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చింది. తనకు ఇక భవిష్యత్తు లేదని తెలిసినప్పుడు భూమాకు పానిక్ అటాక్ వస్తుంది. తన ఆరోగ్యం, మానసిక స్థితి ఎంత దెబ్బతిన్నాయో దీని ద్వారా తెలుస్తుంది. బ్రేకప్ చెప్పడానికి టెర్రస్ పైకి వెళ్ళిన విక్రమ్ కళ్ళల్లో భయాన్ని చూసి మాట మార్చేస్తుంది. ఇక్కడ చాలామంది అమ్మాయిలు దెబ్బతింటారు. తర్వాత వాళ్ళ ఫాదర్ వస్తారు. విక్రమ్ ఆయన్ని ఇన్సల్ట్ చేసి కొట్టడానికి కూడా సిద్ధపడతాడు. ఈ సీన్ భూమ తండ్రికి ఎంత కోపం వచ్చినా భూమకు తన కోర్స్ కంప్లీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. తండ్రి కోపంలో నువ్వు చనిపోయి మీ అమ్మ బతికుంటే బాగుండేది అని అంటాడు. ఇది వినడానికి చాలా కఠినంగా ఉన్న సొసైటీ అభిప్రాయం అలా ఉంటుంది. లైఫ్ లెసన్ 4. ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ తల్లిదండ్రుల కోపం, మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్, ఈ రెండిటి మధ్య నలిగిపోకుండా మీ లక్ష్యాన్ని, మీ ఆత్మగౌరవాన్ని ఎంచుకోండి.
భూమా చివర్లో తన కోర్స్ పూర్తి చేయడానికి డిసైడ్ అయింది. మీ లక్ష్యం మీ స్వేచ్ఛకు పునాది. మిమ్మల్ని ఒంటరిని చేసిన మీ నిర్ణయం కరెక్ట్ అయితే దానికి కట్టుబడి ఉండండి. విక్రమ్ పెళ్లి గురించి మాట్లాడినప్పుడు భూమ తనలోని ఆవేశం మొత్తాన్ని బయటపెట్టి బ్రేకప్ చెప్తుంది. విక్రమ్ హెరాస్మెంట్, డోర్ మీద అసభ్యకరమైన పెయింటింగ్ వేయడం, ఇది సైబర్ సోషల్ హెరాస్మెంట్కి తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. దుర్గా ఆ పెయింటింగ్ను క్లీన్ చేసి నిజమైన ఫ్రెండ్షిప్ను నిరూపించుకుంటుంది. అక్కడ భూమ తన ముందున్న కత్తిని కాకుండా ఫోన్ను ఎంచుకుంది. ఆత్మహత్య పరిష్కారం కాదు అని డిసైడ్ అయింది. తండ్రి తిట్టినా నేను నీతో వస్తానని చెప్పి ఆ గొడవకు ముగింపు పలికింది. భూమ తన భయాన్ని పక్కన పెట్టి మైక్ పట్టుకొని నిజం చెప్పేస్తుంది. నేను వాడితో రిలేషన్షిప్లో ఉన్నాను, పడుకున్నాను కూడా. ఏరా విక్రమ్, నీకు లేని సిగ్గు నాకెందుకు? ఏం చేసుకుంటావో చేసుకో. నా లైఫ్లోకి మెచ్యూర్డ్ పర్సన్ వస్తాడు, వాడికి అన్నీ చెప్పి హ్యాపీగా ఉంటాను. లేదంటే పెళ్ళి చేసుకోను, కానీ సంతోషంగా ఉంటాను. ఈ మాటతో గట్టి కౌంటర్ ఇస్తుంది. సొసైటీ సిగ్గు, పరువు పేరుతో అమ్మాయిలను మాత్రమే బంధిస్తుంది. రిలేషన్షిప్లో ఇద్దరు ఉన్నారు, పరువు పోతే ఇద్దరిది పోవాలి. భూమ అదే చేసింది. నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పడం ద్వారా విక్రమ్ ఆయుధాన్ని లాగేసుకుంది. భూమ తన కోర్స్ పూర్తి చేసింది, జాబ్లో చేరింది, ప్రపంచాన్ని ట్రావెల్ చేస్తుంది, తన జీవితాన్ని తానే డిసైడ్ చేసుకుంది. ది గర్ల్ ఫ్రెండ్ అనేది ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. మీ రిలేషన్షిప్లో నార్సిస్టిక్ కంట్రోల్ ఉంటే దాన్ని వెంటనే గుర్తించి భూమాలాగా ధైర్యంగా బ్రేకప్ చేయండి. ప్రేమ ఎప్పుడూ స్వేచ్ఛనివ్వాలి, బందీని చేయకూడదు. మీరు కూడా రిలేషన్షిప్లో ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ చూసారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.